సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె యథావిధిగా కొనసాగింది. సమ్మెకు పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నవీన్తో కలిసి వారు మాట్లాడారు. పాఠశాలల్లో విధులు నిర్వర్తించాల్సిన సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి టెంట్లు వేయాల్సిన దుస్థితిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. చాలని వేతనాలతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి క్రమబద్ధీకరించాలని కోరారు. మన కొరకై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము గత 3 రోజుల నుంచి రిలే నిదర్శనం నిర్వహించడం జరిగింది. రిలే నిదర్శన సందర్భంలో ఏమైనా హామీ వచ్చినట్టుంటే మేము నిరవధిక సమ్మెము పోమనే ఉద్దేశంతో రిలే నిర్వహించడం జరిగింది. తదనంతరం ఈ రోజు నుంచి మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఈ యొక్క సమ్మె నిరవధిక సమ్మెను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం దినదినం కొద్దీ ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ భారీగా మానవహారం నిర్వహించడం జరిగింది. మాకు ఈ అతి తొందరలో మాకు కాలయాపన చేయకుండా మా యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే మా యొక్క సమస్యలను నెరవేర్చాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శిక్ష ఉద్యోగుల సంఘం ద్వారా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అన్ని వింగుల వాళ్ళం ఉన్నామండి. ఇక్కడ కేజీబీవీ స్టాఫ్, సిఆర్సీలు, ఎంఆర్సీలు, డిపివీలో చేసే అందరు స్టాఫ్ ఉన్నాము. మేము ఒక కాంట్రాక్టు వ్యవస్థలో కాంట్రాక్టు ద్వారా నియామకమైనప్పటికీ ఒక పర్టికులర్ విధానం ద్వారా రోస్టర్ కానివ్వండి, నోటిఫికేషన్ ద్వారా, రాత పరీక్షల ద్వారా సెలెక్ట్ అయ్యాము. చాలా సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళం కూడా ఉన్నాము. ఇక్కడ చాలని జీతాలతోటే ఉన్నాము. గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎంటీఎస్ ఇస్తుంది, టైం ఇవ్వండి అనే అన్నారు. తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము కొట్లాడినాము, ధర్నాలు చేసినాము. సానుకూలంగా ప్రభుత్వానికి మా విన్నపాలు కూడా ఇచ్చినాము. లాస్ట్ టైం ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేసిన సమ్మెలో కూడా అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి ధర్నా శిబిరం వద్ద మేము గవర్నమెంట్కు వస్తే, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరింపదగ్గవే, అవన్నీ సాల్వ్ చేస్తాము అన్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో వేల కుటుంబాలు ఆశతో ఆ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. సార్కి మాకు వచ్చే వేతనాలు సరిగా లేవు, చేస్తున్న పనికి సరి అయిన వేతనం లభించడం లేదు అని ఒక సమ్మె మొత్తం పెన్ డౌన్ జరిగింది సార్. ఇప్పుడు కేజీబీవీలలో కానీ బోధన స్తంభించింది. ఈ రోజు నుంచి ఒక 3 డేస్ మేము న్యాయపరంగా కొట్లాడుతున్నాం సార్. 3 డేస్ వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే తదుపరి కార్యక్రమాలు కూడా రాష్ట్ర కమిటీ నుంచి నిర్ణయం తీసుకోబడుతుంది.